హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇక్కడైతే నేను ఒక ఇంట్రెస్టింగ్ కర్రీ చేయబోతున్నాననే చెప్పాలి. అవి ఉల్లికాడలు అంటారండి. వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్ మాట చాలా బాగుంటాయి. వాటితో కర్రీ చేస్తున్నాను. ఇందులో మినపొడియాలు కూడా వేసి ఒక వంకాయ వేసామనుకోండి. వంకాయ ఎందుకు అంటే కొంచెం గుజ్జులా వస్తుంది అన్నమాట. కూర బాగుంటుంది. కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడైతే నేను ముందు ఆయిల్ వేసి మినపొడియాలని కొంచెం బాగా వేయించి తీసుకోవాలన్నమాట. ఇంకా ఉట్టిగా వేసేస్తే బాగా నానిపోయి పిండి పిండిలా అయిపోతాయి అన్నమాట. ఇలా వేయించుకున్నాం అనుకోండి కర్రీలో బాగుంటుంది. ఆయిల్ ఇంకొంచెం వేసుకొని అందులో జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఉల్లిపాయ పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వ్లాగ్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటో కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా అంటే కొంచెం టమాటా సాఫ్ట్ అయినంత వరకు. టమాటా సాఫ్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఒక వంకాయ, నేను ఒకటే వేసాను ఎందుకంటే నాకు ఒక్కదానికి మా ఇంట్లో మా హర్ష కానీ మా హస్బెండ్ కానీ తినరు ఈ కూర, నాకు మాత్రమే చేసుకుంటున్నాను అనమాట. సో వంకాయ కూడా వేసిన తర్వాత కొంచెం వంకాయ సాఫ్ట్ అవుతుంది కదా, అప్పుడు మనం కొంచెం ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, అలాగే పసుపు వేసి కొంచెం బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. వంకాయ ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. మూత పెట్టేసి మనం మగ్గబెట్టుకున్నాం అనుకోండి కర్రీ చాలా బాగుంటుంది. ఇక్కడైతే వంకాయ ముక్కలన్నీ కొంచెం ఉప్పు పసుపు వేసాం కదా, వేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. మగ్గబెట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా స్ప్రింగ్ ఆనియన్స్, అవి కూడా వేసేసి కొంచెం కారం వేసేసి మళ్ళీ మగ్గబెట్టుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే కొంచెం మూత పెట్టుకున్నాం అన్నట్టు, అది చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట. ఎక్కువ టైం కూడా పట్టదు కర్రీ చేయడానికి అన్నమాట. చాలా బాగుంటుంది కర్రీ అయితే. అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సో టేస్ట్గా ఉంటుంది చాలానా. స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం పక్కన వేయించి పెట్టుకున్న మినపొడియాలు కూడా వేసేసి మీ టేస్ట్కి తగ్గట్టు కారం, నేను కొంచెం తక్కువే తింటాను కారం, సో నేను కారం తక్కువే వేసుకున్నాను అనమాట. వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్, అంటే నేను చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ వేసాను వాటర్. మీరేంటంటే అదే మీ గుజ్జు అంటే గ్రేవీ ఎలా కావాలో దాన్ని బట్టి ఒక గ్లాస్ వాటర్ వేసి, ఎక్కువ వాటర్ వేస్తే కూడా టేస్ట్ బాగోదు కర్రీ. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని దించుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రస్ట్ మీ, మర్చిపోవద్దు. కర్రీ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇక్కడ వాటర్ వేసాను కదా, లిడ్ పెట్టేసి కుక్ చేసుకుందాం. అలా కుక్ అవుతున్నప్పుడు వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయిపోవాలన్నమాట. ఇక్కడే మనం ఉప్పు టేస్ట్ అది చూసుకోవాలి. మీకు ఉప్పు పడితే ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అన్నమాట. నాకు ఉప్పు కారం అన్నీ సరిపోయి నేనైతే ఇంకేం వేయలేదు. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేసేసి కర్రీ అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట. వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఈ వ్లాగ్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.